శ్రీవల్లి తను నిజంగానే ప్రెగ్నెంట్ అనుకుని కడుపుపై చెయ్యేసుకుని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో భాగ్యం ఆ సీన్ చూసి బాబోయ్ కడుపులో నేరి బిడ్డపై అమ్మడు బోలెడంత ప్రేమ పెంచేసుకుంటుంది. నిజం తెలిసిన రోజు ఏమైపోతుందో ఏంటో అని అనుకుంటుంది గాని నిజం చెప్పదు భాగ్యం. ఇంతలో ఇడ్లీ అక్కడికి వచ్చి మన అమ్మడికి అమ్మాయి పుడితే మీలా మెరుపు తీగలా ఉంటుంది, అదే అబ్బాయి పుడితే నాలా ఇడ్లీ అంత మృదువుగా పుడతాడు అని అంటూ ఉంటాడు. ఆపండెహే మీ దిక్కుమాలిన పోలికలు, నా బిడ్డకి మీ పోలికలు కానీ మీ బుద్ధులు కానీ అస్సలు రానివ్వను, అందంలో కానీ గుణంలో కానీ అచ్చం మా అత్తయ్య మావయ్యలాగానే ఉండాలి అని కడుపుపై చేయి వేసుకుని ఎమోషనల్ అవుతుంది వల్లి. ఇక దాంతో భాగ్యం కొత్త బిచ్చగాడు పొద్దరికినట్టుగా ఎందుకు ఆ పొట్టను అన్నిసార్లు చూసుకుంటున్నావు, బుర్ర బుద్ధి లేదంటే అని అంటూ ఉంటుంది. బుద్ధి లేనిది నాకు కాదే అమ్మ నీకు లేదు, నా కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎలా ఉందోనని కంగారు, ఆ బిడ్డను ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అనే ఆశ ఆరాటం ఉండదా ఏంటి? నా కడుపులో బిడ్డ ఉంది కదా, మరి పొట్ట ముందుకు రావాలి కదా, మరి రావట్లేదేంటి అని అంటుంది శ్రీవల్లి. ఆ మాటతో భాగ్యం ఉంటే కదా రావడానికి అంటూ బాంబు పేల్చేస్తుంది. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్రీవల్లి. అమ్మా ఏమంటున్నావే, ఉంటే కదా రావడానికి అని అంటున్నావేంటి అని కంగారుగా అడుగుతూ ఉంటుంది. అంటే నిజంగా నాకు కడుపులో బిడ్డ లేదా, నేను నిజంగా నెల తప్పలేదా అంటూ కుప్పకూలిపోతుంది వల్లి. దాంతో భాగ్యం అబ్బా అదేం లేదే అమ్మడు, నువ్వు నెల తప్పిందని తెలిసి ఈరోజే కదా, మరి కడుపులో బిడ్డ ఉన్న విషయం నీకెట్టా అర్థమవుతుంది, 9వ నెల కడుపులా పొట్ట ఎలా బయటకు వచ్చేస్తుంది చెప్పమ్మడు అని నిజాన్ని దాచేస్తుంది భాగ్యం. దాంతో శ్రీవల్లి ఒక్కసారి నా గుండె ఆగినంత పనయిందమ్మా, నీ మాట విని నా కడుపులో బిడ్డ లేదేమోనని భయపడి చచ్చాను అని అంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ చందుని తీసుకుని అక్కడికి వస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.